ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై చర్యలు చేపట్టాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని ఠాణాలకు తరలించారు. ఇంటర్ ఫలితాల గందరగోళం కేసును సీబీఐకి అప్పగించాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. 16 మంది విద్యార్థుల చావుకు కారణమైన విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ఆందోళన చేపట్టిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎస్ఎన్యుఐ ప్రెసిడెంట్ వెంకట్, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు తరలించారు. జనగామలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆర్ఎన్బీ విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి స్పష్టం చేశారు. హన్మకొండలో చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే స్పందించి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగేవని ధ్వజమెత్తారు. విజయశాంతిని అరెస్టు చేసిన పోలీసులు హసన్పర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్ద సంఘటన జరుగుతుంటే, విద్యార్థులు చనిపోతుంటే, ధర్నాలు చేస్తుంటే వాటి గురించి ఏం మాట్లాడకుండా తమరు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు కొనడానికి బిజీగా ఉండిపోయినట్టున్నారు. ఒక్కొక్కరికి 30 కోట్లు ఇచ్చి కొని పనిలో పడిపోయారు. కానీ విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకునే మనిషే లేకుండా పోయాడు. నిజంగా బాధాకరం. కానీ మేమేమంటున్నామంటే, దయచేసి మీలాంటి ఒక ముఖ్యమంత్రి దిగిపోతే బాగుంటుంది. మీకు ఆ కుర్చీలో కూర్చున్న అర్హతలు కూడా లేదని చెప్తున్నాం మేము. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి రోజు ఏదో సమస్యతో సతమతం అవుతూనే ఉంది. రైతులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో కారణంతో చనిపోవడం జరిగింది. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. ఇవాళ రీవాల్యుయేషన్ మీరు చెప్తున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ బిడ్డకి భరోసా ఇచ్చారా? మేమున్నాం బాధపడద్దు, పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకున్నారా? మినిస్టర్ని రిజైన్ చేయించారా? ఏం చేయించారు మీరు? ఏ ఒక్క మాట మాట్లాడట్లేదు. వాళ్ళకి ఏ భరోసా కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. కానీ రీవాల్యుయేషన్ కి మీరు ఏమి చేయక్కర్లేదు అని మాత్రం చెప్పుకుంటూ చేతులు దులుపుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ధర ఇది సాగదు, మీ ఆటలు సాగదు. ఏదో ఒక కంపెనీ, చెత్త కంపెనీకి తీసుకొచ్చి మీరు ఇలాంటి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పడం అన్నది కూడా కరెక్ట్ కాదు. దయచేసి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని బయట పెట్టాలి, వాళ్ళని బొక్కలో పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఇంటర్ ఫలితాల కేసును సీబీఐకి అప్పగించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రిని తప్పించాలని మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ముందు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ధర్నా చేపట్టారు.